హలో ఆల్, వెల్కమ్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడి. సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ వచ్చేసి సూపర్ హిట్ సాంగ్లా రిపీట్ అవుతుంది. ప్రిపరేషన్ చూసేద్దామా? ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసి రెండు వేగనియండి. రెండు కొంచెం వేగాక మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సేమ్ కడాయిలో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు వేసి వేగనియండి. అవి కొంచెం వేగాక ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగాక దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ అండ్ టమాటో వేసి రెండు వేగనియండి. అవి కూడా మిక్సీ జార్లో వేసేయండి. పచ్చడిలో కలర్, టేస్ట్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అండ్ మళ్ళీ సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర అండ్ పుదీనా రెండు వేసి కొంచెం మగ్గనియండి. ఆ రెండు మగ్గిపోయాక అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఫైనల్ టచ్, ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం పసుపు అండ్ కరివేపాకు వేసి కొంచెంసేపు అది కొంచెం వేగాక దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేయండి. పచ్చడి వేసేసి కలిపేసుకుంటే మన కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విహారీస్ వరల్డ్. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.